ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోల్కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మెగా ఫైనల్ ప్రారంభానికి ముందు స్టార్ ఛానల్ కోసం మాట్లాడిన డీకే ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో తెలుగు మాట్లాడి ఆకట్టుకున్నాడు. ప్రముఖ వ్యాఖ్యాత తెలుగువాడైన హర్ష బోగ్లే తాను అడిగిన పలు ప్రశ్నలకు బదులిస్తూ దినేష్ కార్తిక్ అనర్గళంగా తెలుగులో మాట్లాడాడు. డీకే గారు విజయదశమి శుభాకాంక్షలు మీరందరికీ. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా. మెగా ఫైనల్ అని ఏమైనా ఒత్తిడి ఉందా అని హర్ష ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని సాధారణ మ్యాచ్ లానే ఈ మ్యాచ్ ను పరిగణిస్తున్నామని తెలిపాడు. అయితే ఫైనల్ మ్యాచ్ అంటే సహజంగా ఎవరికైనా కాస్త కోస్తో ఒత్తిడి ఉంటుందని దాన్ని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామని ఈ సందర్భంగా డీకే తెలుగులో చెప్పుకొచ్చాడు. అయితే దినేష్ కార్తిక్ తెలుగులో మాట్లాడడం పట్ల తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు. డీకే అచ్చం తెలుగువాడిలా అద్భుతంగా మాట్లాడుతున్నాడంటూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ ముచ్చటి పడిపోతున్నారు. హర్ష బోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. ఇది ఇలా ఉంటే ఎన్నో ఆశలతో ఫైనల్లోకి అడుగుపెట్టిన కేకేఆర్ జట్టుకు ఓటమి తప్పలేదు. సిఎస్కే చేతిలో 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.